ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారిక దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. మనకి ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు టీటీడీ దేవస్థానం వాళ్ళు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ అయితే మనకి సెప్టెంబర్ మంత్ వరకు కూడా స్వామివారి యొక్క అన్ని రకాల దర్శన టికెట్లు కూడా ఆల్మోస్ట్గా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మనకి రేపు అక్టోబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఈ నెలలో అంటే జూలై నెలలో 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చొప్పున స్వామివారి యొక్క దర్శన టికెట్లు టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ టికెట్లు మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వెబ్సైట్ లింకు నేను పైన డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు స్వామివారి యొక్క అన్ని రకాల దర్శన టికెట్లలో మీకు ఏ కోటాకి సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కావాలనుకుంటారో ఆ టికెట్లు మీరు ఎంపిక చేసుకుని టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అకామిడేషన్ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ అకామిడేషన్ కూడా ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క దర్శనం అనేది చాలా ఫాస్ట్ కావడానికి మీరు ఉండడానికి కూడా అన్ని సౌకర్యాలతోటి ఒక రూమ్ అయితే టీటీడీ దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రజెంట్ మనకి రేపు అంటే సెప్టెంబర్ నెలకి, ఆగస్ట్ నెలకి, అదేవిధంగా అక్టోబర్ నెలకి ఈ 3 నెలలకి కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఇందులో మనకి పోస్ట్ కేటగిరీ కింద రేపు అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీవారి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే దీన్ని మనం స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు అని పిలుస్తూ ఉంటామండి. ఇందులో మనకి స్వామివారి యొక్క 4 ఆదిత్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాద పద్మారాధన సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. కాకపోతే వీటిని శ్రీవారి భక్తుల్ని లక్కీ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో టీటీడీ దేవస్థానం వారు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా అక్టోబర్ నెలకు సంబంధించిన బట్టి కోటలో భాగంగా రేపు అంటే జూలై నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూలై నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అంటే లక్కీ డిప్ కోసం ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ముందుగా అయితే మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలండి. నమోదు చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి జూలై నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకైతే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఏ సేవ అయితే ఆన్లైన్లో లక్కీ డిప్లో వచ్చిందో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీటీడీ దేవస్థానం వారు 2 డేస్ పాటు కూడా శ్రీవారి భక్తులకి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జూలై నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి జూలై నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ అయితే ఆన్లైన్లో పే చేసి మీకు ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్లోడ్ చేసి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ స్వామివారి యొక్క ఆదిత్య సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ మీకు రూ. 120, తాముల సేవ టికెట్ కాస్ట్ రూ. 220, అర్చన సేవ టికెట్ కాస్ట్ మీకు రూ. 220, అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్ కాస్ట్ రూ. 1,250 చొప్పున ఈచ్ పర్సన్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆన్లైన్లో నమోదు చేసుకున్నప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొనవచ్చు. సింగిల్గా వెళ్తే సింగిలే కూడా మీరు ఆన్లైన్ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీవారిని మీరు మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. దీన్ని మనం L1 దర్శనం అని VIP దర్శనం కూడా పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఇదే దర్శనం చేసుకోవాలంటే మీరు రూ. 10,000 శ్రీవారి ట్రస్ట్ కోటాలో మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప స్వామివారికి ఆదిత్య సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదండి. మీరు ఎంపిక చేసుకున్నటువంటి 4 రకాల ఆదిత్య సేవల్లో స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం అక్కడ నుంచుని స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలను కళ్ళారా చూసిన తర్వాత అది కూడా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో అంటే బంగారపు వాకిల్లో మీరు ఉండి ఈ సేవను చూసిన తర్వాత మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో ఒక్కసారి అయినా సరే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంటే అతి తక్కువ రేట్లో ఈ సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. అది కూడా టీటీడీ దేవస్థానం వారు లక్కీ డిప్లో ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
అదేవిధంగా సెకండ్ కేటగిరీ మనకి ఈ నెల అంటే జూలై నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి అక్టోబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్ల భాగంగా స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఈ ఆర్జిత సేవలు అయితే మీరు డైరెక్ట్గా మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. ఇది లక్కీ పట్ట కాదు. ఇందులో మీకు 4 రకాల స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బెమ్మం సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ ఈ 2 కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. అంటే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, అంటే మహాద్వారం దాటిన తర్వాత ఇండివాకులకి ముందుగా మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. మనకి రైట్ సైడు మనకి కళ్యాణోత్సవం జరుగుతుంది. మనకి లెఫ్ట్ సైడు ఉంజలి సేవ మండపంలో ఉంజలి సేవ అయితే జరుగుతుంది. ఈ సేవలో పాల్గొన్న తర్వాత మీరు స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బెమ్మం సేవలు కానీ ఈ 2 కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి బయట అంటే మాడవీధిలో జరుగుతాయండి. మనకి సహస్ర దీపాలంకరణ సేవ అయితే స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదా, దానికి లెఫ్ట్ సైడు ఒక అద్దాల మండపం ఉంటుంది. అక్కడైతే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. మనకి ఆర్జిత బెమ్మం సేవ అయితే స్వామివారి యొక్క మాడవీధిలో స్వామివారిని ఊరేగిస్తూ స్వామివారి యొక్క దర్శనం అయితే అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్జిత సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి శుభదం ఎంట్రీ ద్వారా శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందండి. శుభదం అన్నది కూడా ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయం వస్తే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో దానికి లెఫ్ట్ సైడ్ అంటే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది కదా, అక్కడి నుంచి మీరు ఎంటర్ అవుతే పైన మనకి మెట్లు పైన శుభదం అనే బోర్డు ఉంటుందండి. అక్కడి నుంచి ఎవరైతే ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నారో మీకు ఆ టికెట్ని అక్కడ చూపించి టికెట్లన్నీ కూడా వెరిఫై చేసుకుని మీకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళాలండి. కాబట్టి ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న వాళ్ళైతే శుభదం ఎంట్రీ ద్వారా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం లోపలికి ఎంటర్ అయ్యి శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్న వాళ్ళు టికెట్ బుక్ చేసుకోండి. మనకి కళ్యాణోత్సవం అంటే టికెట్ కాస్ట్ భార్యాభర్త ఇద్దరికి కలిపి 1000 రూపాయలు ఉంటుంది. ఉంజలి సేవ అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు, ఆర్జిత బెమ్మం సేవ అయితే 500 రూపాయలు చొప్పున ఉంటుందండి ఈచ్ పర్సన్కి. ఇది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బెమ్మం సేవ కానీ బుక్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం టికెట్ అంటే భార్యాభర్త ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈ సేవల్లో 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా అదే రోజున అక్టోబర్ నెలకు సంబంధించి బట్టి శ్రీవారికి దర్శన టికెట్ల భాగంగా జూలై నెల 21వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. వర్చువల్ సేవ అంటే దీన్ని ఆన్లైన్ సేవను పిలుస్తూ ఉంటాం, లేదా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. వర్చువల్ సేవలు కూడా మనకి ప్రధానంగా ఈ 4 రకాల సేవలే మనకు అందుబాటులో ఉంటాయండి. కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ ఆర్జిత బెమ్మం సేవలు. కాకపోతే ఇవి తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క ఆర్జిత సేవలో మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇంటి దగ్గర కూర్చొని మీకు మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ టీవీలో కానీ చూసిన తర్వాత మాత్రమే మీరు డైరెక్ట్గా స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని 500 రూపాయల దర్శన టికెట్కి కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. అంటే 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా ఏటీసీ సర్కిల్ ద్వారా ఎంటర్ అయ్యి శ్రీవారిని దర్శించుకుంటారో మీరు కూడా వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏటీసీ సర్కిల్ ద్వారా ఎంటర్ అయ్యి శ్రీవారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపున్న పిల్లలకు కూడా ఫ్రీగా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో అంటే ఆన్లైన్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఇందులో 2 స్టెప్లు ఉంటాయి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటైతే, 2 స్టెప్ మీకు వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్ అండి. గతంలో ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని దర్శనకు వెళ్ళలేదో ఈసారి మీరు డైరెక్ట్గా కావాలనుకుంటే దర్శన టికెట్ కూడా బుక్ చేసుకుని శ్రీవారికి దర్శనకి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా అక్టోబర్ నెలకు సంబంధించి స్వామివారికి వచ్చే టికెట్ని 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీరు లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారికి దర్శన టికెట్ల భాగంగా మనకి రేపు జూలై నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీకు సీనియర్ సిటిజన్ కోటా కానీ లేదా దివ్యాంగుల సంతృప్తి కోటా కానీ లేదా మెడికల్ కేసు ఉన్నవారు అంటే దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంతృప్తి కోటాలో రేపు జూలై నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఈ స్వామివారి యొక్క స్పెషల్ దర్శన టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయండి. సీనియర్ సిటిజన్స్ అంటే మీకు వయస్సు
65 సంవత్సరాలు వచ్చి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామికి 50 సంవత్సరాలు ఉంటే మాత్రమే మీరు పూర్తిగా ఈ దర్శనాన్ని ఫ్రీగా బుక్ చేసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మెడికల్ కేసు ఉన్నవారైతే మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, అంటే వికలాంగులు ఉన్నారో, ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా అక్టోబర్ నెల సంవత్సరం కోటలో భాగంగా తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మీరు కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా అదే రోజున అంటే జూలై నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారికి దర్శన టికెట్ల భాగంగా మనకి అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది ఒక రోజుకి 750 టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇది డైరెక్ట్గా బుక్ చేసుకోవాలి. మనకి ఈ టికెట్లు చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు పాల్గొనవచ్చు. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ టికెట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది టోటల్గా ఫ్రీ అండి. అదేవిధంగా మీకు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా ఫ్రీగా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వీళ్ళకి దర్శనం అనేది ఎక్కడి నుంచి ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే, ముందుగా అంగప్రదక్షిణ అంటే శ్రీవారికి ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం, మనం శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడి నుంచి అంటే పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. అంగప్రదక్షిణ చేసిన తర్వాత అంటే ఇందులో ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేసిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా శ్రీవారికి దర్శనం అన్నది జయ విజయ దగ్గర నుండి మాత్రమే కల్పించడం జరుగుతుంది. అంటే సర్వదర్శనం వాళ్ళు కానీ, లేదా దివ్య దర్శనం వాళ్ళు కానీ, లేదా 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ వాళ్ళు కానీ, లేదా ఆర్జిత సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో కళ్యాణం దిల్చేవ సహస్రదీపరంగా ఆర్జిత బ్రహ్మస్వం ఈ సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు ఏ విధంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటారో మీరు కూడా అదేవిధంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టికెట్లు పూర్తిగా ఫ్రీ. అదేవిధంగా అదే రోజున అంటే జూలై నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారి దర్శన టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. వీటిలో మనం మొదటి గడప దర్శనం అని, లేదా విఐపి దర్శనం అని, లేదా L1 దర్శనం కూడా పిలుస్తూ ఉంటారు. అంటే శ్రీవారి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. దీనికి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో ఇటువంటి శ్రీవారి భక్తులను ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి 500 రూపాయల విఐపి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. అది ఈచ్ పర్సన్కి. అదేవిధంగా మీకు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఇద్దరు కనుక డొనేషన్ చేస్తే, అంటే ఒక ఐడి మీద ఇద్దరు కనుక డొనేషన్ చేస్తే మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే 10,000 రూపాయలు డొనేషను, ఇద్దరికైతే 20,000, అదేవిధంగా అకామిడేషన్ 1000 రూపాయల రూము, అదేవిధంగా ఇద్దరికి కలిపి దర్శన టికెట్ 500 + 500 అంటే 1000 రూపాయలు కట్టి మీరు స్వామివారికి దర్శనానికి అకామిడేషన్ అన్నీ కూడా ఒకేసారి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఏ రోజుకి ఆ రోజు కోటాలో కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్న వాళ్ళు బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాల భాగంగా రేపు జూలై నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకైతే అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా 24వ తారీఖున జూలై నెలలో ఉదయం 10 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 300 రూపీస్. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారికి దర్శన టికెట్ల భాగంగా మనకి రేపు అయితే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదే రోజున అంటే జూలై నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో కానీ, తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ కూడా మీకు 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా రేపు ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్ల భాగంగా మనకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం శ్రీనివాస దివ్య నిగ్రహ విశిష్ట వామన్ టికెట్లను పిలుస్తూ ఉంటాం. అంటే ఈ వామన్ టికెట్ కాస్ట్ మీకు 1600 రూపాయలు ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు తిరుపతిలో అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర వాము అనంతరం కూడా మీరు తిరుమల శ్రీవారిని
మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఈ 1600లోనే రూ. 300 దర్శనం కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. ఒక నెల ముందుగానే మీకు రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్ కావాలనుకున్న వాళ్ళు ఈ శ్రీనివాస దివ్య అనుగ్రహ విశిష్ట వామ టికెట్లు అన్నది బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఇది రేపు ఆగస్టు నెలకి సముద్రవట్టి కోటాలో భాగంగా రేపు 25వ తారీఖున ఉదయం 10 గంటలకే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి రేపు సెప్టెంబర్ మంత్కి సముద్రవట్టి శ్రీవారి సేవలు కూడా అదే రోజున 25వ తారీఖున కానీ లేదా 27వ తారీఖున కానీ మీకు ఆన్లైన్లో టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో శ్రీవారి సేవలో జనరల్ సేవ కానీ లేదా పరకమణి సేవ కానీ నవనీత సేవ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.